దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు బలమును, శక్తిని, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను, ఆయన పరిశుద్ధాత్మను మనకు సమృద్ధిగా అనుగ్రహించాడండి. ఎవరైతే రక్షించబడి మారు మనస్సు పొంది పశ్చాత్తాప్తులై ప్రభు యేసుక్రీస్తు వారి నామములో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటారో వారు ఆ పరిశుద్ధాత్మని యొక్క శక్తిని పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడి ఈ లోకంలో ఈ విశ్వాసయాత్రలో జీవితాన్ని జీవిస్తారు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము 3వ లైన్ మనము చూసినట్లయితే, ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముని యేసుక్రీస్తు ద్వారా మన మీద సమృద్ధిగా కుమ్మరించాడంటండి దేవుడు. ఎవరైతే ఆ పరిశుద్ధాత్మ కొరకు ఆసక్తి కలిగి కనిపెట్టుకొని ఉంటారో, పరిశుద్ధాత్మతో నేను నింపబడి పరిశుద్ధాత్మను పొందుకున్న వాడనై ఈ పరిశుద్ధమైనటువంటి జీవితంలో, యథార్థమైనటువంటి జీవితంలో నడిచి ఈ విశ్వాస యాత్రలో జయాన్ని పొందుకోవాలని నిజముగా ఎవరైతే ఆశపడతారో వారి మీదకి పరిశుద్ధాత్ముడు వస్తాడు, వారిలో నివాసం చేస్తాడండి. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్ముని దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించాడు, సమృద్ధిగా అనుగ్రహించాడంటండి. సమృద్ధిగా అనుగ్రహించాడు. అయితే మనమే పొందుకోలేకపోతున్నాం. చాలామంది పరిశుద్ధాత్మను పొందుకోలేని స్థితిలో ఉంటున్నారు. కారణం ఏంటంటే వారు సీరియస్నెస్ లేకపోవటం వలన, పరిశుద్ధ జీవితం లేకపోవటం వలన, పరిశుద్ధాత్మను కొరకు ఆసక్తిగా కనిపెట్టుకోలేకపోవటం వలన, సరి అయిన మారు మనసు లేకపోవటం వలన, యేసుక్రీస్తు ప్రభువు వారితో కలిసి నడవలేకపోవటం వలన వారు పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నారండి. పరిశుద్ధాత్మను ఖచ్చితంగా అందరూ పొందుకోవాలి. ఎందుకంటే ఆత్మ లేనివాడు నావాడు కాడు అని దేవుడు అంటున్నాడు. మనము పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు ఏది తప్పో ఏది ఒప్పో, ఎలా ప్రవర్తించాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎలా నీ జీవితాన్ని బిల్డప్ చేసుకోవాలి, ఎలా ఈ విశ్వాస యాత్రను కొనసాగించుకోవాలి, వీటన్నిటిని గురించి పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తూ ఉంటాడు, మనకు తెలియచేస్తూ ఉంటాడు. సరి అయినటువంటి మార్గములో, యుక్తమైనటువంటి మార్గములో, చక్కని త్రోవలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడని. అందుకే ఆ పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకుంటూ అవసరం. ఆయన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరించాడు మన మీద. అయితే మనము దాన్ని రిసీవ్ చేసుకోవాలి. మనము ఆ పరిశుద్ధాత్మను మనలో నిలిపి ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధత కలిగి ఉండాలండి, పవిత్రత కలిగి ఉండాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. వినయ మనస్కులమై, తగ్గింపు మనసు కలిగిన వారమై, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక తీవ్రత కలిగిన వారమై మనం ఉండినప్పుడు ఆ సమృద్ధిగా అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మని యొక్క శక్తిని మనము పొందుకుంటామో, మనలో ఉంచుకుంటామో, మన హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉండి మనలో చక్కగా నడిపించి విజయ తీరాలు మనకు అందిస్తాడండి. అనేకమైనటువంటి సక్సెస్లు మనం పొందుకొని పరిశుద్ధులముగా ఉండి విశ్వాసయాత్రలో చక్కగా నడిచి చివరికి పరలోక రాజ్యం చేరుకుంటాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.